నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ హీట్ ఎక్కిస్తున్నాయని చెప్పుకోవాలి. ఒక పక్క బీజేపీ, ఇంకో పక్క మమతా బెనర్జీ. అయితే ఓటర్స్ చూపంతా ఎటుంది అని చెప్పేసి ప్రతి చోట కూడా హై టెన్షన్‌లో ఉంది. అండ్ ఇంకా దీని మధ్యలో ఎస్ఐఆర్ ఇది ఒక ఓటర్స్ లిస్ట్‌ది కన్‌ఫ్యూజన్ కూడా ఒకటుంది. దీని గురించే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్కారం. సార్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, అలాగే ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కేరళ, ఇలా ఎక్కడ చూసినా కానీ బీజేపీ పార్టీ హవా అయితే కనిపిస్తుంది. కాకపోతే బీజేపీ ఎక్కడ విన్ అవుతుంది అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఈసారి బీజేపీయా లేకపోతే మమతా బెనర్జీయా, మీరేమంటారు? చాలా కష్టం బీజేపీ వెస్ట్ బెంగాల్‌లో గెలవటం. 294 ఎమ్మెల్యేలు ఉన్నారు. లాస్ట్ టైం దాదాపు 220 మమతా బెనర్జీ గెలిచింది. 215 గెలిచింది. అది సగం మార్క్ చాలా అడ్వాన్స్‌గా ఉన్నాయి. తర్వాత బెంగాల్‌లో ఉన్న ఒక పెక్యులియర్ థింగ్ ఏమిటంటే 294 సీట్లు, 100 సీట్లు మైనారిటీ డామినేటెడ్. హ్మ్, హ్మ్. 100 సీట్లకి 100 గెలిచింది లాస్ట్ టైం మమతా బెనర్జీ. 100కి 100 గెలిచింది. సో, అది ఈసారి ఆల్టర్ అవుతదా? అంటే బీజేపీ ఆశిచ్చేది, మిగతా వాళ్ళు ఆశిచ్చేది ఏంటంటే, కొన్ని ఓటర్లు దొంగ ఓట్స్ తీసేశారు. ప్రతి నియోజకవర్గానికి 10,000, 20,000. తర్వాత మైనారిటీ ఓట్స్ క్యాచ్ చేయటానికి ఇంకో 3 పార్టీస్ దిగినియి. ఆ 100 సీట్లలో మమతా బెనర్జీకి బీజేపీ గెలవకుండా ఉంటే పర్వాలేదు. మిగతా పార్టీలు ఎవరు గెలిసినా ఆమెకు సపోర్ట్ చేస్తారు. ఎంఐఎం అవనే, ఈళ్ళవనే, ఆళ్ళవనే. సో, 100 సీట్లలో మైనారిటీ సీట్స్ 30% నుంచి పైన ఉన్న సీట్స్‌లో మమతా బెనర్జీ ఎన్ని గెలుస్తది ఈసారి? అది ఆమెకి రియల్ అడ్వాంటేజ్. మిగతా 194లో ఆమెకి 50 వచ్చినా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు. ఓహ్! అలా కష్టం బీజేపీకి. కానీ వాళ్ళు ఆశిచ్చేదేంటంటే పోయినసారి 77 వచ్చింది. ఆ 77 పైకి 100 పైకి దాటితే చాలు. పెద్ద విజయంగా భావించొచ్చు. పెద్ద విజయం. అంతవరకు ఎళ్తారా? చెప్పటం కష్టంగా ఉన్నది. ఎందుకంటే మన 2024 పార్లమెంట్ ఎలక్షన్స్‌లో విశేషంగా మమతా బెనర్జీ గెలిచిన సీట్లు. 42 సీట్లకి 31 సీట్లు గెలిచింది. 30 సీట్లు గెలిచింది. సో, అందువల్ల అంత రికార్డ్ ఈ 2 సంవత్సరాల్లో పోయిందా అంటే పోలేదు. ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. క్యాండిడేట్స్ మార్చారు. ఆమె చాలా చారిస్మా ఉన్న క్యాండిడేట్స్‌కి టికెట్లు ఇచ్చింది. ఫిల్మ్ స్టార్స్‌కి, సక్సెస్‌ఫుల్ యాక్ట్రెసెస్‌కి, ఫేమస్ సోషల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి, సెలబ్రిటీస్‌కి టికెట్లు ఇచ్చిందామె. ఆమె ధైర్యంగా ఇచ్చింది. సో, ఆటోమేటిక్‌గా అలాంటి క్యాండిడేట్స్ పెద్ద పార్టీ ఇస్తే ఒక హవా వస్తది. ఒక గాలొస్తది. ఏదో పెద్ద అయిపోయినట్టుగా ఫస్ట్ టైమ్ గాలొస్తది. సో, నేను అనుకుంటున్నా ఈ పరిస్థితులన్నీ చూసి ఆమె ఈజీగా ఓడిపోతాదంటే కనపడట్లేదు. ఇంకా అంటే ఎలక్షన్ టైం మమతా ఉన్నది. మమతా డీల్ చేసే విధానం కానీ, లేకపోతే అసలు వయలెన్స్‌కి పెట్టింది పేరు అనంటే గనక బెంగాల్ ఎలక్షన్స్ అని అంటారు. అండ్ మమతా బెనర్జీ పార్టీకి కూడా అలా ఎంతో బ్యాడ్ నేమ్ ఉంది. అండ్ ఈసారి ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు అననేసి వినిపిస్తోంది. సో, అది ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటారు? అది నేను చెప్పిన మాట మీడియాలో వస్తుంది. సోషల్ మీడియాలో వస్తుంది. ఎంతవరకు ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు ఎవరు చెప్తారు? ప్రజలతో మాట్లాడి రాస్తున్నారా? నేనేం చెప్పా? ఒక 30%, 32% మైనారిటీ ఓటర్సున్నారు. అయన్నీ పట్టించుకోరు. హ్మ్. ఆళ్ళు బీజేపీ గెలవకూడదు. మమతా బ్యానర్జీకేస్తారు. ఆళ్ళకి కూడా బాగా ఉన్నది గదా! రేషన్ అందుతుంది గదా! డబ్బులు అందుతున్నాయి గదా! వాళ్ళకి ఏం తక్కువ భారతదేశంలో? మీరు ఎవరికి ఓటేసినా మీకు రేషన్ వస్తుంది. మీకు డబ్బులొస్తున్నాయి. పెన్షన్‌లొస్తున్నాయి. ఏం కావాలి వాళ్ళకి? పక్క బంగ్లాదేశ్ ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. ఇక్కడ ఏ షార్టేజ్ లేదు. పవర్ కట్స్ లేవు. మంచి హైవేలున్నాయి. మంచి ట్రైన్లున్నాయి. మంచి బస్సులున్నాయి భారతదేశంలో. సో, వాళ్ళే ఏస్తారు ఓటు. ఏమొచ్చింది? సో, మిగతా 65%లో మమతా బెనర్జీ ఓ 10% తెచ్చుకుంటే గెలిసేస్తది. 15 ఎందుకు తెచ్చుకోదామె? అంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, స్ట్రక్చర్ ఉన్నది, పేరున్నది. చాలా ఫోర్స్‌ఫుల్‌గా, వయలెంట్‌గా, థ్రెటను, మెనస్‌తో ఎళ్తుంది కాబట్టి తెచ్చుకుంటాదనుకుంటా. గెలుస్తున్నారనే హవా కనపడుతుంది కాబట్టి కొంతమంది ఆ పక్కనే దూకేస్తారు. ఎందుకు మనకు కానీ
77 సీట్లు బీజేపీ, 80 అవినా, 85 అవినా, 90 అవినా మమతా బెనర్జీకి సెట్ బ్యాక్. పెరిగితే సెట్ బ్యాక్, సైకలాజికల్ సెట్ బ్యాక్, పెద్ద సెట్ బ్యాక్ వచ్చేస్తారు. సో ఈ మమతా బెనర్జీ ఓడిపోతే అక్కడ పెద్ద సునామీ వచ్చింది అనుకోవచ్చు. అది కనపడట్లేదు. అంత ఈజీగా వచ్చే సునామీ కాదు, అంత సింపుల్ కాదు, అలా కనపడట్లేదు. సో అందరూ అనుకుంటున్నారు వైలెన్స్ ఉన్నది, అల్లరి ఉన్నది, కరెక్టే. కానీ ఆమెకున్న ఓట్ బ్యాంక్స్ వేయటానికి రెడీగా ఉన్నారు. ఏమొచ్చినా ఏమి రాకపోయినా లెక్కలే. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్లు కొంతవరకు తీసేసింది. 50 లక్షలు, 70 లక్షలు. అదంతా మైనారిటీవే కాదు, హిందూస్ కూడా, బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళ పేర్లు కూడా తీసేసింది. అయితే ఇది ఓటర్ క్లీనింగ్ అంటారా లేకపోతే సిస్టమ్ క్లెన్జింగ్ అంటారా సార్? నీకు కరెక్ట్ పేపర్ 20 సంవత్సరాల క్రితం పేపర్ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నారు. అది ఎవరెవరిని ఇంపాక్ట్ అయింది? కొంతమంది అది కూడా మేనేజ్ చేసుకున్నారు, దొంగ కాగితాలతో, లంచాలతో మేనేజ్ చేసుకున్నారు. సో సిస్టమ్ ఇంకా ప్యూరిఫై అయిందని ఎలాగంటాం? అవ్వలేదు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మమతా బెనర్జీ. అంత సింపుల్ గా ఓడిపోతాదంటే నేను అనుకోవట్లేదు. ఆ ఓట్ బ్యాంక్ అలాగా కన్సాలిడేట్ చేసుకున్నారా, బేస్ ఉన్నది పార్టీ, ఇంకా క్యాండిడేట్స్ మంచి క్యాండిడేట్స్కి ఇచ్చారు. సో ఇవన్నీ ఆ తరఫున కనపడ సింపుల్ అయితే కాదు. అయితే నిన్న మొన్న జరిగిన ఇష్యూలో ఏదైతే మమతా బెనర్జీ తరఫు నుంచి అఫీషియల్స్ వెళ్ళినప్పుడు అరెస్ట్ చేయడం, వాళ్ళని లాక్ చేసేయడం జరిగిందో దాని మీద సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తే కోర్టు కూడా అక్కడ ఉండే గవర్నమెంట్ తీసుకోవాలి యాక్షన్ అని అంటారు. కానీ మమతా బెనర్జీ మాత్రం ఇది ఇప్పుడు నా చేతిలో లేదు అని చెప్పేసి చేతులు ఎత్తేసారు. దీన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? ఇవన్నీ ఇన్సిడెంట్స్. దీనివల్ల ఎలక్షన్ పోతాదా అంటే పోదు. ఎలక్షన్ గెలుస్తుందా అంటే గెలవదు. ఇది ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయింది. 2 సంవత్సరాలు బట్టి ఎవరైతే ఇటు ఉన్నారో అటు ఉన్నారు, ఇటు ఉన్న వాళ్ళు అటు ఉన్న వాళ్ళు అంత మార్పు ఉండదు. సైలెంట్ ఓటర్స్ కూడా ఉంటారు, మాట్లాడకుండా ఓటేస్తారు. ఎవరికేస్తారు? భయపడి బయటికి రాదు, తల ఊపుతారు, వేస్తారు. కొంతమంది ఓటుకు కూడా వెళ్ళారు. చాలా ఫియర్సమ్ సిచ్యువేషన్ ఉన్నది. ఇంకా 10-15 రోజులు, మే 4th రిజల్ట్ ఇంకోలాగా వస్తే మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నాకు ఈవేళ కనపడేది ఆవిడ మెజారిటీ తగ్గొచ్చు, అది కూడా పెద్ద విషయం. కానీ ఓడిపోతారా అంటే అది కనపడట్లేదు. మైనారిటీ ఓటర్స్ ఆమెను వదిలేస్తారా అయితే కనపడట్లేదు. వదిలేసినా పర్వాలేదు, ఎందుకంటే గెలిచిన వాళ్ళు మైనారిటీ పార్టీలే కాబట్టి ఆమెకు సపోర్ట్ చేస్తారు ఎలక్షన్. సో ఆమె తగ్గొచ్చు, కానీ ఆ సీట్లు పోవు. ఆ సీట్లు వ్యతిరేకంగా ఉంటాయి బీజేపీకి. 100 సీట్లు ఎలక్షన్ స్టార్ట్ అయిన రోజున 100 సీట్లు బీజేపీకి వ్యతిరేకం ఆల్రెడీ. ఇక 194 ఉన్నాయి. ఆ 194లో బీజేపీకి 77 వచ్చాయి. పెరుగుతాయా? పెరగవచ్చు, కానీ 150 వరకు వెళ్ళిపోతాయంటే కష్టం. రైట్. అందుకనే మమతా బెనర్జీ చాలా కూల్గా ఆ ఓట్ బ్యాంక్స్ ని చూసుకుంటాం. రైట్. సో బీజేపీ గెలిచే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయనే అంటున్నారు మీరు? తక్కువ ఉన్నాయి, ఈ స్టేట్లు తక్కువ ఉన్నాయి. మనం ఊరికనే మీడియాలో వెళ్ళే ఆశ, అల్లరి అది కొంతవరకు ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఇంపాక్ట్? పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ఈవేళకి ఎంత మార్పు వచ్చేసింది వ్యతిరేకం. ఆ రోజు మమతా బెనర్జీ జాగ్రత్తగా చేసుకున్నది ఎలక్షన్, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా చేసుకుంటుంది. ఆ 100 సీట్లు గెలుస్తా, మిగతా 200 సీట్లు ఎలా పట్టాలి పట్టు, ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి, ఇట్లా చేస్తున్నారు. సో అంత సింపులా అంటే నాకు కనపడలేదు. అంటే ఇలా గెలిచేశారు అలా గెలిచేశారు నేను చెప్పను. టఫ్ అంటున్నా, కష్టం అంట. రైట్. ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ, ఓవైసీ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పార్టిసిపేట్ చేశారండి. ఆయన కూడా ఎంతో ధీమాగా చెప్పారు, డెఫినెట్‌గా గెలుస్తుంది అక్కడ అని అనేసి చెప్పారు. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ డెఫినెట్‌గా గెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో దీనికి ఏమంటారు సార్? అదే ఆయన కూడా అంటే 100 సీట్లు ఆయన వెళ్ళి క్యాంపెయిన్ చేయడం ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ఆయన ఆమె క్యాంపెయిన్ చేయట్లేదు కదా, వేరే క్యాంపెయిన్ చేస్తుంది. ఆయన పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడైనా సీట్లు అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరు గెలుస్తారు ఈ సీట్, బీజేపీ గెలిచే అవకాశం లేదంటే వీళ్ళకి వాళ్ళకి వేసుకుంటారు. బీజేపీ గెలుస్తుంది ఈ సీటు, మనం డివైడ్ అయిపోతే అంటే అందరూ మమతా బెనర్జీకి వేస్తారు. రైట్. అంత ఈజీ ఎలక్షన్ ఆవిడకి. ఇది పెద్ద కష్టం కాదు అనుకుంటున్నా. చూడాలి ఇది ఇంకా ఎంత ఆ ఓట్ బ్యాంక్స్ ఎంతవరకు నిలబడతాయి, సరిపడతాయా, నిలబడతాయి, సరిపడతాయా, తగ్గినాయా, ఎలక్షన్ కమిషన్ తగ్గించిందా, అది చూడాలి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.